2266 చెన్నై ఎగ్మోర్ నుంచి జోధ్పూర్ అండి ఈ ట్రైన్ చూస్తే అంత మార్వాడీస్ అండి. మొత్తం లేడీస్ ప్రతి ఒక్కరు కూడా ముసుగేసుకుని ఉన్న వాళ్ళే. దీన్నే ఈ డ్రెస్ రాజ్పుట్ అని కూడా అంటారనమాట. అదిగో చూడండి, డ్రెస్సెస్ చూడండి. ఎక్కువ మొత్తం బండంతా వారే. ఎక్కడ ఏసీ పెట్టిలో చూసినా, జనరల్ చూసినా కానీ ఈ ట్రైన్ ప్రయాణం తెలిసి 2351 కిలోమీటర్స్ అండి. అది మగోళ్ళు కూడా ఎక్కువ ఆర్డర్స్ అనమాట. 2351 కిలోమీటర్స్ అంటే మాటలా చెప్పండి. మినిమం ఒక పగలు ఒక రాత్రి, మళ్ళీ ఒక పగలు ఒక రాత్రి, ఒక మధ్యాహ్నం మీకు 2 రోజులు చిల్లర పడుతుందండి. చెన్నై ఎగ్మోర్ నుంచి జోధ్పూర్ చేరుకోవడానికి. అదిగో చూడండి, ప్రతి ఒక్కరు కూడా ట్రైన్ చూస్తే లోపల అందరూ అదే. నిజంగా నాకు కొంచెం చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇలాగా ట్రైన్స్ కూడా ఉంటాయా? ఓహో! జనం అంటే ఉంటారు, వేసుకునేవారు ఉంటారు మనకి అక్కడక్కడక్కడ. ఇప్పుడు హైదరాబాద్‌లో గట్రా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి. కానీ ట్రైన్‌లో చూడండి, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఇంకా తల మీద వేసుకుని, అది ఇంకా మార్వాడీస్ లెక్క అంటారనమాట. ఎక్కువ మనకి మళ్ళీ ఒరిస్సా సైడ్ కొంచెం ఉంటారు. అలాగే అదిగో చూడండి, మనం ఏసీ పెట్టి ఎక్కి చూస్తే చూడండి ఒకసారి, అందరూ కూడా మొత్తం అటు సైడ్ వాళ్ళే మనకి జోధ్పూర్ వాళ్ళు కనిపిస్తారు. కానీ ట్రైన్ అంతా చూస్తే మటుకు కొంచెం మనకి ఖాళీగా అనిపిస్తుంది లేండి. జనరల్ అయితే ఏసీ కూడా కొంచెం ఖాళీగానే ఉంది. ఎందుకంటే దూరం అయినా ఇది కొంచెం తక్కువ స్టేషన్స్లోంచే ఆగిలుతుంది అనమాట. దానివల్ల కొంచెం ప్రయాణికులు కూడా ఒక రకంగా తక్కువే. జనరల్ కూడా కామన్గానే ఉంది. నేను ఎక్కువ మీకు జనరల్ గురించి అదిగో లేడీస్ చూడండి, పెద్దవారు, ఆవిడ ఇంకెప్పుడు ఇంకా అది వేసుకునే ఉంటారు అనుకుంటాను. మగవాళ్ళకైతే పర్వాలేదులేండి, ఏదో ఆ దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ పాపం లేడీస్కే కదా కష్టం. దీనికి కూడా మామూలుగా అన్నిట్లాగే ఏసీ బోగీస్ గట్రా బాగా ఎక్కువైతే ఉన్నాయండి. అలాగే రిజర్వేషన్ S1, S2, S3 అలాగా ఆ పెట్లు కూడా కొంచెం బాగానే ఇచ్చారు. చూడండి, మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. జోధ్పూర్ వెళ్తుందనమాట. మీకు ఇది విజయవాడ నుంచి లైవ్ ఇస్తున్నాను మీకు. ఇప్పుడు విజయవాడ వచ్చిందనమాట మధ్యాహ్నం మనకి. అదిగో ట్రైన్ చూసారా? అటంటే భాష కూడా మరి అటు సైడ్దే కదా, అందువల్ల భాష కూడా మీకు ట్రైన్ మీద కొంచెం చెన్నై ఎగ్మోర్ అండ్ జోధ్పూర్ అంటే ఇక నాగర్ కాయిల్ అని ఉంది. ఓకే, అది మధ్యలో మనకి స్టేషన్స్ తగులుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల అది నాగర్ కాయిల్ అని అది ఉంది. ఇంకొక చూడండి, పర్వాలేదు, జనరల్ అయితే హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే కూర్చుంటే కొంది. అదే లాస్ట్ గార్డు తర్వాత పెట్టయితే బాగా ఖాళీ ఉంది. లాస్ట్ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎక్కే పెట్టి కూడా జనరల్ భోగి కొంచెం పర్వాలేదన్నమాట. దీనిలో అయితే మనం ఈ హబీజ్ మే ట్రైన్లో చూసి మనం ప్రయాణించవచ్చు. అంటే టైం బట్టి మనం అప్పటికప్పుడు ప్రయాణం వెళ్ళాలనుకున్న కొంచెం దూరంగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదండి. దాన్ని బట్టి మనం ప్రయాణించవచ్చు అనమాట. చూడండి, అదిగో ఎక్కువైతే నాకైతే కొత్తగా చూసినట్టు అనిపించింది ట్రైన్లో అందరినీ. అంటే లేడీస్ని ఒకేసారి అలా చూద్దులకి. ఓకే, మనం ఎలాగో అటు సైడ్ అంత దూరం వెళ్ళలేకపోయినా వాళ్ళని చూసాం కదా, ఆ కట్టు, ఆ బొట్టు అంతా మార్వాడీస్ కట. అంటే అటు సైడ్ అంతా నేను ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూశాను జోధ్పూర్ని. సేమ్ అందరు లేడీస్ అందరూ కూడా అయ్యే మొత్తం డ్రెస్సెస్ అయితే అయ్యే వచ్చినాయండి. ఓకేనా? మీరు కూడా ఎప్పుడైనా ఈ ట్రైన్ మీకు నెంబర్ కూడా చెప్పాం కదా, ప్రయాణించవచ్చు. హ్యాపీ జర్నీ అండి. మన హబీజ్ మై ట్రైన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఎంకరేజ్ అండి. చూడండి, అంత దూరం అంటే 2351 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. అంత దూరం వెళ్ళే బండి కూడా మీకు ఇంత ఖాళీ ఉంది అంటే నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. అసలు ఫుల్ రష్ ఉంటాయి కదా, అంత దూరం వెళ్ళే బండి అయితే కొంచెం. ఇందులో మీరైతే ఏమైనా ఎక్కారా? ఈ బండి ఎక్కిన వారు, ఓహో నేను ఈ బండి ఎక్కాను, ప్రయాణం ఎలా ఉందని మనకి కామెంట్ పెట్టండి. ఎక్కని వారైతే ఓకే, అంత దూరం అయితే వద్దు, ఏదైనా పని ఉంటే మటుకు వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? అదిగో ఇంకా మన లాస్ట్కి వచ్చింది పెట్టి. చూడండి, అది హ్యాపీ ఖాళీగా ఉంది కదా కాదు, వావ్. అదిగో అదేమో కొంచెం హ్యాండిక్యాప్డ్ పెట్టారన్నమాట.